జనరల్‌గా మనము డెస్క్‌టాప్ సిస్టమ్స్, ల్యాప్‌టాప్ సిస్టమ్స్ వాడుతూ ఉంటాం గదా! సో, ఈ డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్ సిస్టమ్స్ వాడుతున్నప్పుడు వాటి మనం కాన్ఫిగరేషన్స్ చూడటం జరుగుతుంది. వాటి కాన్ఫిగరేషన్ చూసినప్పుడు జనరల్‌గా మనం కొన్ని రకాల నేమ్స్ వింటుంటాం. అవేవేంటివి ఐ3 సిస్టమ్ అని, ఐ5 సిస్టమ్ అని, ఐ7 లేటెస్ట్ ఇప్పుడు ఐ9 ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ తోటి వాటి యొక్క ప్రాసెసింగ్ స్పీడ్‌ని, హార్డ్‌వేర్‌ని మనం డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ తోటి పిలవటం జరుగుతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇవి 2 తీసుకుందాం. ఐ3, ఐ5. సో, ఈ రెండిటి యొక్క డిఫరెన్సెస్‌ని మనం సింపుల్‌గా ఒక పారామీటర్ బేస్ చేసుకొని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. సో, ఇప్పుడు ఈ మొత్తం 4టికి సంబంధించి నేను ఇక్కడ ఏం చెప్పట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐ3 తీసుకున్నాం అనుకోండి. ఐ3 అంటే ఏందంటే ఇది 2 కోర్ సిస్టమ్ ఇది. అండ్ ఐ5 అంటే ఏందంటే ఇది 4 కోర్ సిస్టమ్. ఇక్కడ 3 కోర్ సిస్టమ్ అంటే ఇక్కడ కోర్ అంటే ఏందంటే ఒక ఇండివిడ్యువల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇండివిడ్యువల్ ప్రాసెసింగ్ యూనిట్ కోర్ అనేది. అంటే ఏంటంటే మనం దీన్ని ఒక చిన్నపాటి సిపియు అనుకోవచ్చు అనమాట. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. అంటే ఒక కోర్ అంటే ఒక సిపియు. ఐ3లో ఎన్ని ఉన్నాయి మనకు 2 కోర్స్ ఉన్నాయి. అంటే 2 సిపియూస్ ఉన్నట్లు లెక్క అనమాట. అంటే ఏం చేయొచ్చు ఇప్పుడు దీంతో మనం 2 సిపియూస్ ఉన్నాయనుకో, ఒక ల్యాప్టాప్లో కానీ ఒక డెస్క్టాప్లో కానీ 2 సిపియూస్ ఉంటే ఏమవుతుంది మనకు 2 అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటే 2 అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ని మనం ఒకేసారి రన్ చేయొచ్చు. ఇప్పుడు అదే ఐ5 సిస్టమ్కి వచ్చినాం అనుకోండి, 4 కోర్ సిస్టమ్. 4 కోర్ సిస్టమ్ అంటే ఏంటంటే 4 అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ని మనం ఒకేసారి రన్ చేయొచ్చు అనమాట. సో, ఆ విధంగా మనకు ఐ7, ఐ9కి పోతూ ఉంటే ఇంకా వాటి యొక్క కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది. అంటే ఒకేసారి మోర్ దాన్ 1 అప్లికేషన్స్ మనం రన్ చేయొచ్చు అనమాట ఒకే సందర్భంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఐ5 సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి. ఐ5 సిస్టమ్లో మనం ఎన్ని రన్ చేయొచ్చు ఒకేసారి 4 రన్ చేయొచ్చు. 4 రన్ చేయొచ్చు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎంఎస్ వర్డ్ అని మనం రన్ చేస్తున్నాం అనుకుందాము. అలాగే ఒక మ్యూజిక్ ప్లేయర్ని రన్ చేస్తున్నాము. మనం ఒక మన మెయిల్ ఓపెన్ చేసి దాంట్లో నుంచి ఏదైనా ఒక ఫైల్ని డౌన్లోడ్ చేస్తున్నాం అనుకుందాం ఇప్పుడు. ఓకే. అండ్ నెక్స్ట్ వాట్సాప్ చాటింగ్ చేస్తున్నాం. ఈ 4 సాఫ్ట్వేర్స్ని మనం 4 అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ని ఒకేసారి మనం ఏం చేయొచ్చు అంటే ఐ5 సిస్టంలో ఒకేసారి రన్ చేయొచ్చు. 4 ఎందుకని 4 కోర్ సిస్టమ్ కాబట్టి 4 సిపియూస్ ఉన్నట్టు ఇండివిజువల్గా దాంట్లో మనం ఊహించుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏంది ఎంఎస్ వర్డ్ ఒక కోర్ రన్ చేస్తుంది. అంటే ఒక సిపియూ తోటి మనం ఎంఎస్ వర్డ్ని రన్ చేయొచ్చు. ఓకే. ఇది ఒక కోర్. ఇది ఇంకొక సెకండ్ కోర్ అనుకోవచ్చు, ఇది థర్డ్ కోర్ అనుకోవచ్చు, ఇది ఫోర్త్ కోర్ అనుకోవచ్చు. సో, ఇప్పుడు మనకి ఏమవుతుంది ఈ ఎంఎస్ వర్డ్ ఒక కోర్ రన్ చేస్తుంది. మ్యూజిక్ ప్లేయర్ తోటి మనం సాంగ్స్ వినవచ్చు ఎట్ ది సేమ్ టైం. అదే టైంలో మనం మెయిల్ ఓపెన్ చేసి మెయిల్లో నుంచి మనం ఏదైనా ఒక పెద్ద ఫైల్ ఉంటే దాన్ని డౌన్లోడ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ అదే టైంలో మనం మన ఫ్రెండ్స్ తోటి చాటింగ్ చేయొచ్చు అనమాట. సో, ఇన్ని రకాల పనులు మనం ఒకేసారి చేయొచ్చు. అయితే ఇప్పుడు చూడండి ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఎంఎస్ వర్డ్కి, మ్యూజిక్కి, మనం మెయిల్ సాఫ్ట్వేర్కి, వాట్సాప్కి ఒకదానికి సంబంధం లేవన్నమాట. ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ సాఫ్ట్వేర్స్. అంటే ఒకదానికి సంబంధం లేనటువంటి సాఫ్ట్వేర్స్. ఇండిపెండెంట్ అనమాట. ఒకదానికొకటి సంబంధం లేదు. సో, ఇవి. అయితే ఇప్పుడు ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసినప్పుడు చూడండి వీటన్నిటికి ర్యామ్ ఒకటే. మన ల్యాప్టాప్లో ఉన్నటువంటి ర్యామ్ ఉంది కదా, అదే ర్యామ్ మనం వీటన్నిటికి అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తాన్ని మనం ర్యామ్ అనుకుంటే ఇది మొత్తాన్ని. ఓకే. ఈ ర్యామ్లో ఈ ఎంఎస్ వర్డ్ రన్ అవ్వడం కోసం మనకి ఏమవుతుంది అంటే కొంత మెమొరీ కావాలి. ఓకే. సో, అప్పుడు ఏం చేస్తుంది అంటే ఎంఎస్ వర్డ్ కొంత మెమొరీని ఆక్యుపై చేస్తుంది ర్యామ్లో. అండ్ మ్యూజిక్ కూడా ఇంకొంత మెమొరీని ఆక్యుపై చేస్తుంది. మెయిల్స్ కూడా మనకు కొంత మెమొరీని ఆక్యుపై చేస్తుంది. అండ్ వాట్సాప్ ఇంకొంత మెమొరీని ఆక్యుపై చేస్తుంది. ఒకదానికి సంబంధం లేదు. ఈ మెమొరీకి ఒకదానికి సంబంధం లేదు. ఈ ఎంఎస్ వర్డ్కి కావాల్సిన మెమొరీ తనది తాను ఆక్యుపై చేసుకుంటుంది. మ్యూజిక్ మెమొరీ వేరే, ఈ మెయిల్ అంటే జీమెయిల్ ఏదో ఒకటి ఓపెన్ చేస్తాం కదా దాని మెయిల్ వేరే, అండ్ వాట్సాప్ కూడా ఆక్యుపై చేసేటటువంటి మెమొరీ వేరే. ఒకదానికి సంబంధం లేదు. ఈ మొత్తం ర్యామ్లో నుంచే కొంత ప్లేసెస్ అంటే వాటికి కావాల్సినంత మెమొరీని అవి ఆక్యుపై చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే. సో, ఈ విధంగా అవి ఏంటంటే ఇండిపెండెంట్గా దానికి అవి మనకు రన్ అవుతూ ఉన్నాయి. సో, ఇప్పుడు అండ్ నెక్స్ట్ ఎంఎస్ వర్డ్ మనం ఏమంటాం అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటాం. అప్లికేషన్ సాఫ్ట్వేర్. సో, అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఒక ప్రోగ్రామ్, ఒక పెద్ద ప్రోగ్రామ్ అనుకోవచ్చు మనం. ఓకే. అండ్ మెయిల్ అనేది ఇంకొక పెద్ద ప్రోగ్రామ్. అది మ్యూజిక్ అనేది జీమెయిల్ అవి ఉన్నాయి కదా, అది ఇంకొక పెద్ద ప్రోగ్రామ్. సో, వాట్సాప్ కూడా ఒక పెద్ద ప్రోగ్రామ్. ఈ పెద్ద ప్రోగ్రామ్లో మనం ఏమంటామంటే సాఫ్ట్వేర్స్ అని కూడా అంటాం. సాఫ్ట్వేర్స్ ఇంకా క్లియర్గా పోతే మనం ఏమంటామంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటాం మనం. ఓకే. అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటాం మనం. అయితే ఈ ప్రోగ్రాంలు మనం ఏమవుతున్నాయి ఒక్కొక్క కోర్ ఒక్కొక్క సాఫ్ట్వేర్ని అంటే ఒక్కొక్క ప్రోగ్రామ్ రన్ చేస్తూ ఉన్నాయి అనుకుందాం. ఈ ఒక్కొక్క ప్రోగ్రాము ఒక్కొక్క కోర్
ఓకే. ఒక్కొక్క కోర్ రన్ చేస్తున్నప్పుడు ఏమంటారంటే మనం ప్రోగ్రాము రన్నింగ్‌లో ఉన్నప్పుడు దాన్ని ఏమంటామంటే మనం ప్రాసెస్ అంటాం అనమాట. ఒక ప్రోగ్రాము రన్నింగ్‌లో ఉంటే దాన్ని ఏమంటాం మనం ప్రాసెస్ అంటాం. సో దట్ ఈస్ ఏ ప్రాసెస్ ఇన్ ది కంటెక్స్ట్ ఆఫ్ కంప్యూటింగ్ ఇన్ యాన్ ఇన్‌స్టాన్స్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్ దట్ ఈస్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్. అంటే ఎగ్జిక్యూట్ అవుతున్నటువంటి ఒక ప్రోగ్రామ్‌ని మనం ఏమంటాం ప్రాసెస్ అంటాం అనమాట. అంటే ఇప్పుడు ఎంఎస్ వర్డ్ మన కంప్యూటర్లో ఉంది. దాన్ని మనం మామూలుగా ప్రోగ్రామ్ కంప్యూటర్లో ఉన్నప్పుడు అది జస్ట్ అదొక అప్లికేషన్ సాఫ్ట్వేర్, నథింగ్ బట్ ఒక ప్రోగ్రామ్ అనుకుందాం. బట్ మన ప్రోగ్రామ్ ఎంఎస్ వర్డ్ని మనం ఓపెన్ చేసి మనం అందులో టైప్ చేయటము, ఎడిటింగ్ చేయడం అవన్నీ చేస్తున్నాం అనుకో, అంటే ఏమైతుంది ఇప్పుడు ఎంఎస్ వర్డ్ రన్నింగ్లో ఉందని అర్థం అనమాట. ఎంఎస్ వర్డ్ రన్నింగ్లో ఉంది అని అంటే దాన్ని అప్పుడు మనం ఏమంటాం అంటే ఒక ప్రాసెస్ అంటాం. సో దట్ మీన్స్ దిస్ ఈజ్ వన్ ప్రాసెస్. అండ్ మ్యూజిక్ మనకు పాట వినిపిస్తుంది, అది అప్పుడు దీన్ని ఏమంటాం మనం మ్యూజిక్ని ఒక ప్రాసెస్. మనం మెయిల్ ఓపెన్ చేసి మెయిల్ చూసుకుంటున్నాం, అందులో ఏమన్నా ఫైల్స్ ఉంటాయి డౌన్లోడ్ చేసుకుంటున్నాం, అప్పుడు దీన్ని ఏమంటాం మనం ఒక ప్రాసెస్ అంటాం. వాట్సాప్ ఓపెన్ చేసి మనం మన ఫ్రెండ్తో చాటింగ్ చేస్తున్నాం, అప్పుడు దాన్ని ఏమంటాం ఒక ప్రాసెస్ అంటాం. నార్మల్ సిస్టంలో అవన్నీ ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్స్, నథింగ్ బట్ అవన్నీ ఒక ప్రోగ్రామ్స్ అనమాట. బట్ మనం వాటిని వాడుతున్నప్పుడు వాటిని ఏమంటాం అంటే అవి ప్రాసెస్లు అంటాం అనమాట. అయితే ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, ఈ సందర్భంలో మనకు మోర్ దాన్ వన్ ప్రాసెసెస్ని మనం మోర్ దాన్ వన్ ప్రాసెసర్స్ తోటి, ఇప్పుడు ఇదేంటి సిపియూ అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, నథింగ్ బట్ ప్రాసెసర్. ఓకే. సో ఒక కోర్, ఇది ఒక కోర్ని మనం ఒక ప్రాసెసర్ అనొచ్చు. సిపియూ ఇది థర్డ్ కోర్, ఇదొక ప్రాసెసరు అండ్ సిపియూ ఇదొక ప్రాసెసర్ అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, డిఫరెంట్ ప్రాసెసర్స్ తోటి డిఫరెంట్ ప్రాసెసర్స్ని మనం ఏం చేస్తున్నాము, రన్ చేస్తున్నాం అనమాట. సో ఇలాంటి సిస్టమ్ని మనం ఏమంటాం అంటే మల్టీ ప్రాసెసింగ్ సిస్టమ్ అంటాం. సో మల్టీ ప్రాసెసింగ్ ఇన్వాల్వ్స్ యూజింగ్ మల్టిపుల్ ప్రాసెసింగ్ యూనిట్స్, అంటే మల్టిపుల్ సిపియూస్. అంటే ఒక్కొక్క కోర్, మనం ఇప్పుడు ఐఫైలో 4 కోర్స్ ఉన్నాయి కదా, అంటే ఏంది ఈ 4 కోర్స్ ఉన్నాయి కాబట్టి వీటిని ఏమంటాం మల్టిపుల్ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటాం. సో మల్టిపుల్ ప్రాసెసింగ్ యూనిట్స్ విత్ ఇన్ ఏ సింగిల్ కంప్యూటర్. అంతే కదా, ఒక ల్యాప్టాప్లో కానీ ఒక డెస్క్టాప్లో కానీ మనం ఐఫై సిస్టమ్ అంటే ఒక సిస్టంలోనే మనకి ఇవి మల్టిపుల్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నట్లెక్క. ఇవి దేనికోసం వాడుతున్నాం, టు ఎగ్జిక్యూట్ టాస్క్స్. ఇక్కడ టాస్క్స్ అంటే ఏంటిది, మనకు ఎంఎస్ వర్డ్, ఓకే, ఇప్పుడు మనం ఓపెన్ చేసినటువంటి మ్యూజిక్ ప్లేయరు, మెయిల్, వాట్సాప్, ఇట్లాంటివన్నీ అనమాట టాస్క్స్ అంటే ఇక్కడ. అండ్ దీనివల్ల ఏంటంటే ఎనేబులింగ్ ప్యారలల్ ప్రాసెసింగ్ అండ్ ఇంప్రూవ్డ్ పెర్ఫార్మెన్స్. సో ఇప్పుడు ఇది మనం ఎందుకు వాడుతున్నాం అంటే ఈ మల్టిపుల్ ప్రాసెసింగ్ సిస్టాన్ని, అంటే మల్టిపుల్ ప్రాసెసర్స్ తోటి మల్టిపుల్ ప్రాసెస్ని మనం ఒకేసారి ప్యారలల్గా రన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఒక సిస్టంలో, ఒక కంప్యూటర్లో. దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంది, ఒకేసారి 4 పనులు మనం చేస్తున్నప్పుడు అడ్వాంటేజ్ ఏముంటుంది, టైం సేవ్ అవుతుంది మనకు, అంతే కదా. సో పనులన్నీ ఇప్పుడు ఒక్కొక్క పని తర్వాత ఒకటి చేసుకుంటూ పోవడానికను ఒకేసారి మనం 4 పనులు చేయడం వల్ల మనకు టైం సేవ్ అవ్వట్లేదా, టైం సేవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకు ఏమవుతుంది, రిసోర్సెస్ని మంచిగా మనం యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, రిసోర్సెస్ అంటే ఏంటిది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఎంఎస్ వర్డ్ వాడుతున్నాం. ఎంఎస్ వర్డ్ వాడుతున్నప్పుడు మనం టైపింగ్ చేస్తున్నాం కదా, అంటే కీబోర్డ్ వాడుతున్నాం, అవన్నీ చేసుకుంటున్నాం. అండ్ మ్యూజిక్ ప్లేయర్ రన్ చేస్తున్నాం. మనం మ్యూజిక్ ప్లేయర్ రన్ అవుతున్నప్పుడు మనకి ఏమవుతుంది, సౌండ్ బాక్స్లు అవన్నీ వాడుకుంటున్నాం. అండ్ మనం మెయిల్ ఓపెన్ చేసి మెయిల్లో నుంచి మనం ఏదైనా ఒక ఫైల్ డౌన్లోడ్ చేసుకుంటున్నాం. అంటే ఏంది, నెట్వర్క్కు సంబంధించినటువంటి డివైసెస్ని, మన ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో ఉన్నటువంటి నెట్వర్క్ రిలేటెడ్ రిసోర్సెస్ని, హార్డ్వేర్ పార్ట్స్ని అవన్నీ వాడుకుంటున్నాం మనం. అండ్ వాట్సాప్ అట్ ది సేమ్ టైం వాట్సాప్ చాటింగ్ కూడా చేస్తున్నాం. అంటే ఇన్ని రకాల పనులు మనం ఏం చేస్తున్నాము, ఒకేసారి వాడుతున్నాం. అంటే కంప్యూటర్లో ఉన్నటువంటి అన్ని రకాల హార్డ్వేర్ పార్ట్స్ మనం ఒకేసారి వాడుతున్నాం అనమాట. సో అంటే రిసోర్సెస్ని కూడా మంచిగా యూటిలైజ్ చేసుకుంటున్నాం, టైం సేవ్ అవుతుంది మనకు. ఈ విధంగా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు నేను దాంట్లోకి డీటెయిల్గా ఏమి వెళ్ళట్లేదు, మనం రఫ్గా మాట్లాడుకుందాం. ఇది మనకు మల్టీ ప్రాసెసింగ్ కాన్సెప్ట్ అనమాట. సో అయితే ఇప్పుడు మనం ఇప్పుడు ఇవి 4 ప్రాసెసెస్ని తీసుకుంటున్నాం కదా. సో ఈ 4 కాకుండా మనం ఒక్కదాన్ని తీసుకొని ఇప్పుడు ఈ ఒక్క ప్రాసెస్ రన్ అయ్యేటప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఈ ఒక్క ప్రాసెస్ని మనం మళ్ళీ తీసుకుందాం. ఈ ఒక్క ప్రాసెస్ని తీసుకొని ఈ ఒక్క ప్రాసెస్ రన్ అయ్యేటప్పుడు దీని పరిస్థితి ఎట్లా ఉంటుంది ఏంటో మళ్ళీ మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో జనరల్గా మనం ఎంఎస్ వర్డ్ని మనం తీసుకున్నప్పుడు ఎంఎస్ వర్డ్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం టెక్స్ట్ రెండరింగ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మనం ఇంకా ఎంఎస్ వర్డ్ మనం రన్ చేసేటప్పుడు అది ఏం చేస్తుంది, స్పెల్ చెకింగ్ కూడా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏం జరుగుతుంది, ఆటో సేవింగ్ అనేది జరుగుతుంది. సో టెక్స్ట్ రెండరింగ్ అంటే ఏంటంటే మనం కీబోర్డ్ తోటి టైప్ చేస్తుంటే ఏమవుతుంది, మనం టైప్ చేసిందల్లా స్క్రీన్ మీద కనపడుతుంటుంది. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ ది
టెక్స్ట్ రెండరింగ్. మనం ఏది టైప్ చేస్తే అది స్క్రీన్ మీద కనపడుతుంటుంది. సో అదొక ఆపరేషన్ మనం ఎంఎస్ వర్డ్ రన్ చేసేటప్పుడు జరుగుతున్నటువంటి. దాని తర్వాత స్పెల్ చెకింగ్ అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నేను ఇది టైప్ చేసి స్పేస్ ఇవ్వగానే ఏమైందంటే మనకు అండర్లైన్ ఒక రెడ్ కలర్ వచ్చింది ఏంటంటే స్పెల్ చెకింగ్. అంటే మనం టైప్ చేసిన దానికి అది కరెక్ట్ వర్డ్ కాదనమాట. ఇంగ్లీష్ డిక్షనరీలో ఇది ఒక కరెక్ట్ వర్డ్ కాదు. సో అది కరెక్ట్ వర్డ్ కాదు కాబట్టి అది ఏం చేస్తుంది అంటే మనం టైప్ చేసి అయిపోయిన తర్వాత స్పేస్ బార్ కొట్టక అది ఏం చేస్తుంది అంటే మనం టైప్ చేసిన ఆ వర్డ్ని అదేం చేస్తుంది డిక్షనరీలతో కంపేర్ చేసి అసలు ఇంగ్లీష్లో ఆ వర్డ్ ఉంటేనేమో నో ప్రాబ్లం, ఒకవేళ లేదనుకోండి అదేం చేస్తుంది మనకు స్పెల్లింగ్ చెకింగ్ చేసి కరెక్ట్. ఇప్పుడు టీచర్ నేను ఇది స్పెల్లింగ్ కరెక్టే ఉంది కాబట్టి దీనికి ఏం లేదు. ఇప్పుడు ఇదేదో నేను హెచ్ఎఫ్ఎన్ కేసు ఏదో ఒకటి ఎంటర్ చేసిన, దీనివల్ల ఏమైందంటే అండర్లైన్ వచ్చింది మనకు రెడ్ కలర్ తోటి. అంటే ఏమవుతుంది, ఈ వర్డ్ అనేది ఇంగ్లీష్ డిక్షనరీ లేదు. అంటే ఇప్పుడు మనం ఒక వర్డ్ టైప్ చేసి స్పేస్ ఇవ్వగానే అది ఏం చేస్తుంది అంటే ఆ వర్డ్ యొక్క స్పెల్లింగ్ని చెక్ చేసి అది కరెక్ట్ అయితేనేమో ఏం లేదు, కరెక్ట్ కాకపోతే మనకు ఒక హింట్ ఇస్తుంది, అండర్లైన్ రెడ్ కలర్ ఇచ్చిందన్నమాట. సో అంటే ఇప్పుడు ఎంఎస్ వర్డ్ మనకు స్పెల్ చెకింగ్ కూడా చేస్తుంది. దాని తర్వాత ఆటో సేవింగ్ జరుగుతుంది. అంటే ఏంటంటే మనము ఎంఎస్ వర్డ్లో ఆటో సేవింగ్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. దాని ఏంటంటే మనము బై డిఫాల్ట్గా అది 10 minutes ఏమో ఉంటుంది. ఓకే, బై డిఫాల్ట్గా 10 minutesకి ఒకసారి మనం ఎంటర్ చేసింది ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. దాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు 1 minute, 2 minutes, 5 minutes మనకు నచ్చినట్టు. ఇప్పుడు మనం వాడుతున్నటువంటి వన్ నోట్, ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఇప్పుడు మనం ఏదైతే వాడుతున్నామో ఇది వన్ నోట్ అంటాం. ఇది ఏంటంటే ఆటోమేటిక్గా మనం టైప్ చేసిందంతా ఆటోమేటిక్గా మనం ఏది రాస్తే అది ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. అంటే ఏమవుతుంది, ఇక్కడ 3 రకాల పనులు మనకు ఒకేసారి జరుగుతున్నాయి అన్నమాట ఎంఎస్ వర్డ్. ఓకే, ఎంఎస్ వర్డ్ అనేటటువంటి ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఒక ప్రోగ్రామ్ని మనం రన్ చేస్తున్నప్పుడు ఆ ప్రోగ్రాంలో ఇప్పుడు మనం ఈ 3 రకాల పనులు ఒకేసారి ఎగ్జిక్యూట్ జరుగుతున్నాయి. టెక్స్ట్ రెండరింగ్ జరుగుతుందంటే మనం ఏది ఎంటర్ చేస్తే అది డిస్ప్లే అవుతుంది. దాని తర్వాత స్పెల్ చెకింగ్ జరుగుతుంది. దాని తర్వాత ఆటో సేవింగ్ అంటే మనం ఎంటర్ చేసినది ఆటోమేటిక్గా అది హార్డ్ డిస్క్లో సేవ్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ నథింగ్ అంటే ఆటో సేవ్. అంటే ఈ 3 పనులు కూడా ఒకేసారి జరుగుతున్నాయి. ఇప్పుడు 3 పనులు ఒకేసారి ఎట్లా జరుగుతున్నాయి, జనరల్గా మనం ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు ఇదంతా ఒకటే ప్రోగ్రామ్ అనుకుంటున్నాం కదా ఎంఎస్ వర్డ్. ఓకే, జనరల్గా మనం ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు ప్రోగ్రాంలో ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ వస్తాయి అన్నమాట. సో టెక్స్ట్ రెండరింగ్ అనేది మనం ఒక ఫంక్షన్ అనుకుందాం, స్పెల్ చెకింగ్ అనేది ఇంకొక ఫంక్షన్ అనుకుందాం, ఆటో సేవింగ్ అనేది ఇంకొక ఫంక్షన్ అనుకుంటే ఫంక్షన్స్ ఏమైతే మనకు ఫస్ట్ టెక్స్ట్ రెండరింగ్ ఫంక్షన్ రన్ అయ్యింది అనుకుందాం. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం అంటే మనం మెథడ్స్ని కాల్ చేస్తుంటాం కదా మెయిన్ మెథడ్లో. జావాలోకి వచ్చినప్పుడు జావా పరంగా ఆలోచించినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇది ఒకటి చూసుకుందాం. ఇప్పుడు దీన్ని చూసినప్పుడు మనకు ఏమవుతుంది, ఇప్పుడు ఇది మనకు కాలేజ్ స్టూడెంట్ సిఎస్టీ అని ఒక ఆబ్జెక్ట్ తయారు చేసినాం. దాంట్లో సిఎస్టీ డాట్ సెట్ డీటెయిల్స్ ఇది ఒక మెథడ్. దాని తర్వాత స్టూడెంట్ డిస్ప్లే, దాని తర్వాత కాలేజ్ స్టూడెంట్ డిస్ప్లే. ఇప్పుడు ఇవన్నీ 3 మెథడ్స్. ఇప్పుడు ఫస్ట్ సెట్ డీటెయిల్స్ మెథడ్ కాల్ అవుతుంది, దాని తర్వాత స్టూడెంట్ డిస్ప్లే మెథడ్ కాల్ అవుతుంది, దాని తర్వాత కాలేజ్ స్టూడెంట్ డిస్ప్లే అవుతుంది. అంటే ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంది. ఇక్కడ ఒకటి అయిపోయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంది. సో బట్ మనం ఇక్కడ ఎంఎస్ వర్డ్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ టెక్స్ట్ రెండరింగ్ అంటే ఇది డిస్ప్లే చేస్తున్నప్పుడు మళ్ళీ మనం స్పేస్ ఇవ్వగానే ఏమవుతుందంటే అది స్పెల్ చెకింగ్ జరుగుతుంది ఆటోమేటిక్గా. అది అయిపోగానే మళ్ళీ ఏమవుతుంది, అది జరుగుతున్నప్పుడు మళ్ళీ ఏమైనా ఆటో సేవింగ్ కూడా జరుగుతుంది. అంటే 3 పనులు ఒకదాని తర్వాత ఒకేసారి జరుగుతున్నట్లు మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. ఓకే, సో ఇది ఎంఎస్ వర్డ్. మనం ఒక సాఫ్ట్వేర్ ఎంఎస్ వర్డ్ని మనం సపరేట్గా తీసుకొని మనం అబ్జర్వ్ చేస్తే మనం ఇవన్నిటిని గమనించవచ్చు. అంటే దీన్ని ఇంకొంచెం డీటెయిల్గా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. ఎంఎస్ వర్డ్ అనేది ఒక ప్రోగ్రామ్ అనుకున్నాం కదా, ఒక పెద్ద ప్రోగ్రామ్. సో ఒక పెద్ద ప్రోగ్రామ్ అనుకుంటే ఆ ఒక పెద్ద ప్రోగ్రాంలో మనకు ఏంటిది రన్ అవుతున్నప్పుడు దీన్ని ఏమంటాం, మళ్ళీ మనం దీన్ని ఒక ప్రాసెస్ అంటాం. అదే ఎంఎస్ వర్డ్ అనేది ఒక ప్రోగ్రామ్, ఇది రన్నింగ్లో ఉన్నప్పుడు ఏమంటాం మనం దాన్ని ప్రాసెస్ అంటాం. అంటే ఎంఎస్ వర్డ్ అనేటటువంటి ఒక ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మనకు ఈ టెక్స్ట్ రెండరింగ్ అనేది అటువంటి ఒకటి జరుగుతుంది. అంటే మనం టైప్ చేసింది మనకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఎట్ ది సేమ్ టైం అది స్పెల్ చెకింగ్ చేస్తుంది. ఎట్ ది సేమ్ టైం అది ఆటో సేవింగ్ అనేది కూడా చేస్తుంది అనమాట. సో ఇవి మూడింటిని చేసేది ఏంది, ఒక కోర్. దిస్ ఈజ్ వన్ కోర్ అంటే ఒక సింపుల్ చిన్న సిపియు. ఇదంతా మన ల్యాప్టాప్లో ఉన్నటువంటి ఒక కోర్ అంటే ఒక సిపియు ఏం చేస్తుంది, ఇదంతా చేస్తుంది అనమాట. సో అదేంది, దానికి కావాల్సినటువంటి మెమొరీని ర్యామ్లో నుంచి తీసుకొని అది వాడుకుంటుంది. అయితే ఇప్పుడు ఇవి మనం మూడింటిని అబ్జర్వ్ చేసినప్పుడు టెక్స్ట్ రెండరింగ్, స్పెల్ చెకింగ్, ఆటో సేవింగ్, ఈ మూడింటిని రన్ చేసినప్పుడు టెక్స్ట్ రెండరింగ్కి, స్పెల్ చెకింగ్కి, ఆటో సేవింగ్కి ఒకదానికి సంబంధం లేదు. ఇవన్నీ ఏంటంటే ఇండిపెండెంట్ వర్క్స్. ఓకే, ఇండిపెండెంట్ వర్క్స్ ఇవి. సో ఇక్కడైతే మనం మల్టీ ప్రాసెసింగ్లో చూసినట్లు ఎంఎస్ వర్డ్, మ్యూజిక్ ప్లేయరు, మెయిల్ ఓపెన్ చేయడం, వాట్సాప్, ఇవన్నీ కూడా మనకు ఇండిపెండెంట్ ఒకదానికి సంబంధం లేకుండా ఉన్నటువంటి ఒక 4 ప్రాసెస్లని మనం ఎట్లా అనుకున్నామో, ఈ ఎంఎస్ వర్డ్ అనేటటువంటి ప్రాసెస్లో కూడా ఒక ప్రాసెస్లో కూడా ఇవన్నీ ఇండిపెండెంట్ వర్క్స్, ఇండిపెండెంట్ టాస్క్స్. సో ఇప్పుడు ఇది ఒక ప్రాసెస్ అనుకున్నాం కదా, ఈ ప్రాసెస్లో మళ్ళీ వీటిని మనం ఏమనుకోవచ్చు, చిన్న ప్రాసెస్లో అనుకోవచ్చు. అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ దీన్ని మనం సబ్ ప్రాసెస్ అనొచ్చు. టెక్స్ట్ రెండరింగ్ని మనం ఏమనుకోవచ్చు, సబ్ ప్రాసెస్ అనుకోవచ్చు. అండ్ స్పెల్ చెకింగ్ అనేది ఏమవుతుంది, ఇంకొక సబ్ ప్రాసెస్.
సబ్ ప్రాసెస్. ఆటో సేవింగ్ అనేది ఏంది ఇంకొక సబ్ ప్రాసెస్ అవుతుందా అని మనం అనుకోవచ్చు. అంటే ఒక్కొక్క చిన్న చిన్న టాస్క్, ఇప్పుడు ఎంఎస్ వర్డ్ అనేది ఒక టాస్క్. ఆ టాస్క్లో మనకేమవుతుంది, ఇవి చిన్న టాస్క్లు దానికి సంబంధించినటువంటి. అంటే ఎంఎస్ వర్డ్ మనం రన్నింగ్లో ఉన్నప్పుడు ప్రాసెస్ అనుకుంటున్నాం కదా, ఈ టెక్స్ట్ రెండింగ్ అనేటటువంటి చిన్న టాస్క్ని మనం ఒక సబ్ ప్రాసెస్ అనుకోవచ్చు. స్పెల్ చెకింగ్ని ఇంకొక సబ్ ప్రాసెస్ అనుకోవచ్చు. ఆటో సేవింగ్ని ఇంకొక సబ్ ప్రాసెస్ అనుకోవచ్చు. ఇవి ఒకదానికి డిపెండ్ అయినటువంటి కాదనమాట. టెక్స్ట్ డిస్ప్లే చేయడం అనేది ఒక సపరేట్ పని, స్పెల్ చెకింగ్ అనేది ఒక సపరేట్ పని, మనం ఎంటర్ చేసిన దాన్ని ఆటోమేటిక్గా సేవ్ చేయడం అనేది ఇంకొక సపరేట్ పని. ఒకదానికి సంబంధం లేనటువంటి 3 డిఫరెంట్ వర్క్స్ ఇవి. ఈ 3 డిఫరెంట్ వర్క్స్ కూడా మనకు సేమ్ ఒకటే కోర్ తోటి ఇవి రన్ అవుతూ ఉన్నాయన్నమాట. ఓకే, సేమ్ మెమొరీని ఇవి ఆక్యుపై చేసినాయి. ఎంఎస్ వర్డ్ ఏదైతే మెమరీని ఆక్యుపై చేసినాయో అదే మెమరీని వాడుకుంటూ అదే ప్రాసెస్ను ఉన్నటువంటి ఒక కోర్ని వాడుకుంటూ ఈ 3 సబ్ ప్రాసెసెస్లు మనకు రన్ అవుతూ ఉన్నాయి. ఎంఎస్ వర్డ్ రన్ అవుతున్నప్పుడు అనమాట. అయితే ఇప్పుడు ఈ సబ్ ప్రాసెస్ని మనం దీనివల్ల మనకు ఏం ఉపయోగం జరిగింది ఇక్కడ అంటే ఎంఎస్ వర్డ్ అనేటువంటి ఒక పెద్ద ప్రాసెస్ రన్ అయ్యేటప్పుడు ఎట్ ఏ టైం మనకు చిన్న 3 ప్రాసెస్లు ఒకేసారి రన్ అవుతున్నాయి అనమాట. సో ఒకేసారి ఇట్లా 3 పనులు చేయడం వల్ల మనకి ఏంటంటే సేమ్ అదే టైం సేవింగ్ అవుతుంది, రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సేమ్ మల్టీ ప్రాసెసింగ్కి మనం ఏదైతే కాన్సెప్ట్ అప్లై చేసినామో ఇక్కడ కూడా దాన్ని అదే కాన్సెప్ట్ మనం ఇక్కడ అంటే ఒకేసారి 3 రకాల చిన్న పనులు, ఇది ఒక పెద్ద పనిలో 3 రకాల చిన్న పనులు ఒకేసారి జరుగుతున్నట్లు లెక్క అనమాట. జరుగుతుంటే మనకి ఏమవుతుంది, ఒకదాని తర్వాత ఒకటి జరగడం కంటే 3 పనులు ఒకేసారి జరుగుతున్నప్పుడు మనకు ఏమవుతుంది, టైం సేవ్ అవ్వట్లేదు, టైం సేవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కంప్యూటర్లో ఉన్నటువంటి రిసోర్సెస్ని, హార్డ్వేర్ పార్ట్స్ అన్నింటిని కూడా ఏంటంటే పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటుంది అనమాట. సో అయితే మనం ఇక్కడ మల్టీ ప్రాసెసింగ్ సిస్టమ్కి మనం అబ్జర్వ్ చేసినప్పుడు 3 డిఫరెంట్ కోర్స్ ఉన్నాయి, అంటే 3 డిఫరెంట్ సిపియూస్ ఉన్నాయి. కాబట్టి 4 డిఫరెంట్ కోర్స్ ఉన్నాయి. 4 డిఫరెంట్ కోర్స్ ఉన్నాయి కాబట్టి 4 డిఫరెంట్ ప్రాసెసెస్ని అవి రన్ చేస్తుంది. ఇది ఓకే. బట్ మనకు ఈ కాన్సెప్ట్కి వచ్చినప్పుడు ఉన్నదేమో ఒకటే కోర్, అంటే ఒకటే సిపియూ అనుకో. ఒకటే సిపియూ 3 డిఫరెంట్ వర్క్స్ని ఒకేసారి ఎట్లా చేస్తుంది, ఒక్కొక్కటి దాన్ని, అంటే ఒక ప్రాసెస్ని ఒక కోర్ రన్ చేస్తుంది, అంటే ఒక సిపియూ రన్ చేస్తుంది అంటే ఓకే. బట్ మనకి ఇక్కడ ఏంది 3 సబ్ ప్రాసెసెస్లు టెస్ట్ రింగ్, స్పెల్ చెకింగ్, ఆటో సేవ్, 3 సబ్ ప్రాసెసెస్ని ఒకటే కోర్ మూడింటిని ఒకేసారి ఎట్లా రన్ చేస్తుంది. జనరల్గా ఏంటంటే ఈ 3 ఒకేసారి రన్ అవ్వవు, 3 కూడా ఒకేసారి రన్ అవ్వవు. ఎందుకున్నది ఒకటే సిపియూ. ఏదైనా ఒక సిపియూ ఒక పనిని ఒకసారే చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ రెండరింగ్ చేస్తుంది అనుకో, అది స్పెల్ చెకింగ్, ఆటో సేవింగ్ చేయదు. స్పెల్ చెకింగ్ చేస్తుంది అనుకో, అది ఆటో సేవింగ్, టెస్ట్ రెండరింగ్ చేయదు. ఆటో సేవింగ్ చేస్తున్నప్పుడు స్పెల్ చెకింగ్ చేయదు, టెక్స్ట్ రెండరింగ్ చేయదు. బట్ మనకేందంటే ఈ మూడింటి మధ్యలో అది చాలా స్పీడ్గా మూవ్ అవుతుంటుంది. టెక్స్ట్ రెండర్ నుంచి స్పెల్ చెకింగ్ పోతుంది, స్పెల్ చెకింగ్ నుంచి ఆటో సేవింగ్కి పోతుంది, మళ్ళీ ఎమ్మటే మనం కీబోర్డ్లో టైప్ చేయడంగానే అది ఎమ్మటే మళ్ళీ టెస్ట్ రెండరింగ్కి వెళ్తుంది. ఆ టైప్ చేయడం అయిపోగా ఒక ఎమ్మటే స్పెల్ చెకింగ్కి పోతుంది, అది అయిపోగా ఎమ్మటే మళ్ళీ ఆటో సేవింగ్లోకి వెళ్తుంది. ఇట్లా మనకు ఏందంటే ఒక్కొక్కసారి మనం ఒక్కొక్క క్యారెక్టర్ ఎంటర్ చేస్తుంటాం కదా, ఒక క్యారెక్టర్ నుంచి ఇంకొక క్యారెక్టర్ అది ఎంటర్ చేసే లోపు ఎమ్మటే ఎంటర్ చేసినటువంటి దాన్ని అది ఆటో సేవింగ్ చేస్తుంది. ఇట్లా ఈ మూడింటి మధ్యలో అది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. అది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటుంది. ఎంత ఫాస్ట్గా అంటే అది నానో సెకండ్స్ ఆర్ మైక్రో సెకండ్స్లో మూవ్ అవుతూ ఉంటుంది. ఒకదాన్ని అంత ఫాస్ట్గా రన్ చేస్తుంటుంది, మనం అబ్జర్వ్ చేయలేం. ఈ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంది అనేటటువంటి ఫీలింగ్ని అసలు అది క్రియేటే చేయదు. అంత ఫాస్ట్గా మనం క్షణంలో 1,00,000వ వంతు అంత స్పీడ్గా అది మూవ్ అవుతుంటుంది. అంటే టెక్స్ట్ రెండరింగ్ మనం టైప్ చేయగానే ఎమ్మటే స్క్రీన్ మీద కనపడుతుంటుంది, అది ఎమ్మటే మళ్ళీ ఆటో సేవ్ చేసేస్తుంది. మనం ఇంకొక క్యారెక్టర్ ఎంటర్ చేసేటప్పుడు అది ఆటో సేవింగ్ ఎంటర్ అయితేనే ఉంటుంది ఎమ్మటే. సో అంత ఫాస్ట్గా మూవ్ అవుతుంటుంది అనమాట వీటి మధ్య. మనం ఇమాజిన్ చేయలేనంత ఫాస్ట్గా ఈ మూడింటిని అది ఒకదాన్ని మార్చి ఆ టయానికి ఏది అవసరమైతే దాన్ని మనం అది ఏం చేస్తుంది అంటే ఇది సిపియూ అనేది ఆ టయానికి ఏది అవసరమైతే దాంట్లో దాన్ని రన్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఒక ప్రాసెస్ని రన్ చేసేటప్పుడు అందులో ఉన్నటువంటి ఇండిపెండెంట్ సబ్ ప్రాసెసెస్ని, ఈ ఒకదానికి కూడా సంబంధం లేని అనమాట, ఇండిపెండెంట్ సబ్ ప్రాసెసెస్ని అది సిపియూ అనేది చాలా ఫాస్ట్గా ఈ మూడింటిని విడివి ఒకదాని తర్వాత ఒకటి రన్ చేస్తూ ఉంటుంది. కాబట్టి అవి 3 కూడా మనకు ఒకేసారి రన్ అవుతున్నట్లుగా అనిపిస్తుంది అనమాట. 3 ఒకేసారి రన్ అవుతున్నటువంటి ఫీలింగ్ అది క్రియేట్ చేస్తుంది. బట్ ఒకదాని తర్వాత ఒకటి మాత్రం రన్ చేయడం జరుగుతుంది. ఈ 3 సబ్ ప్రాసెసెస్ని కూడా సిపియూ ఒకటే సిపియూ రన్ చేస్తుంది. అండ్ మెమరీ మూడింటికి కూడా ఒకటే మెమరీని ఆక్యుపై చేసుకోవడం జరుగుతుంది ర్యామ్లో. ఇది ఎంఎస్ వర్డ్ ఏదైతే మెమరీ ఆక్యుపై చేసుకుందో, అంటే ఎంఎస్ వర్డ్ అంటే ఈ 3 కూడా ఎంఎస్ వర్డ్లో పార్టీ కాబట్టి అదే మెమరీని అది ఆక్యుపై చేయడం జరుగుతుంది. అయితే ఇది మనకు ఎంఎస్ వర్డ్ రన్ అయ్యేటప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. ఇది నాట్ ఓన్లీ ఈ కాన్సెప్ట్ అనేది ఒక ఎంఎస్ వర్డ్కే కాదు, మనం రన్ చేస్తున్నటువంటి అది అవసరమైతే మ్యూజిక్లో కూడా అట్లాంటి కాన్సెప్ట్ ఉండొచ్చు, మనం మెయిల్ రన్ చేస్తున్న మెయిల్లో అట్లాంటి కాన్సెప్ట్ ఉండొచ్చు, వాట్సాప్లో కూడా ఇట్లాంటి కాన్సెప్ట్ ఉండొచ్చు. మనం ఒక ల్యాప్టాప్లో మనం
చాలా రకాల అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ ఇన్‌స్టాల్ చేస్తుంటాం కదా! అందులో గూడా ప్రతి అప్లికేషన్ సాఫ్ట్వేర్‌లో గూడా ఇట్లాంటి కాన్సెప్ట్ ఉండొచ్చు అవసరాన్ని బట్టి. అయితే మనం మరి ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది గదా! ఇప్పుడు ఎంఎస్ వర్డ్ అంటే నథింగ్ బట్ ఒక పెద్ద ప్రోగ్రామ్ అనుకున్నాం గదా! ఒక ప్రోగ్రామ్‌లో ఇట్లాంటి హ్మ్, ఇండిపెండెంట్ సబ్ టాస్క్ వర్క్స్‌ని మనం ఐడెంటిఫై చేసి అది 3 ఒకేసారి రన్ అయ్యే విధంగా మనం ఒక ప్రోగ్రామ్ ఇక్కడ ఎంఎస్ వర్డ్ అనేది డెవలప్ చేయడం జరిగింది. సో, దీనివల్ల మనకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎందుకు? మనకు టైం కలిసొస్తుంది. అండ్ నెక్స్ట్ రిసోర్సెస్‌ని కూడా పర్ఫెక్ట్‌గా యుటిలైజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే మనం సేమ్ ఇదే కాన్సెప్ట్‌ని అంటే ఇప్పుడు ఎంఎస్ వర్డ్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్‌ని వాళ్ళు ఈ విధంగా డెవలప్ చేసినప్పుడు మనం కూడా జావాలో ప్రోగ్రామ్స్ రాస్తున్నాం రెగ్యులర్‌గా. మరి మనం రాసే వాటిలో కూడా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మనం రాసేటటువంటి ప్రోగ్రామ్‌లో కూడా ఈ విధంగా మనం డెవలప్ చేస్తే ఎట్లుంటది? అంటే ఇది ఒకేసారి మనం ఒక ప్రోగ్రామ్ రాసినాం. ఆ ప్రోగ్రామ్ రన్ అవుతుంటే ఆ ప్రోగ్రామ్‌లో కూడా స్మాల్ ప్రోగ్రామ్స్ అంటే సబ్ పార్ట్స్‌గా దాన్ని డివైడ్ చేసి ఇవి ఒకేసారి రన్ అయ్యే విధంగా అంటే ఇప్పుడు ఇది ఎట్లా రన్ అవుతున్నాయో ఒకేసారి రన్ అయ్యే విధంగా మనం ప్రోగ్రామ్స్ రాసినాం అనుకో, మన ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు రన్ అవుతున్న దానికంటే ఇంకా స్పీడ్‌గా రన్ అవుతది కదా! ఇంకా రిసోర్సెస్‌ని అవి బాగా యుటిలైజ్ చేసుకుంటది కదా! మనకు ఆ విధంగా కలిసొస్తది కదా! మరి మనం అట్లా రాయొచ్చా జావాలో ఇట్లా ఎంఎస్ వర్డ్ రాసినట్లుగా మనం జావాలో ప్రోగ్రామ్స్ రాయొచ్చా? ఒకవేళ రాస్తే దాన్ని ఏమంటాం? ఏంటిది? అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో, ఎంఎస్ వర్డ్ ఏ విధంగా అయితే డెవలప్ అయిందో జావాలో కూడా మనం ఆ కాన్సెప్ట్‌ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. అట్లా ఇంప్లిమెంట్ చేసేదాన్ని ఏమంటాం అంటే మనం థ్రెడ్డింగ్ కాన్సెప్ట్ అంటాం అనమాట. సో, ఇప్పుడు ఈ థ్రెడ్డింగ్ కాన్సెప్ట్ అంటాం. ఈ థ్రెడ్ అంటే ఏదో చూద్దాం ఫస్ట్. ఏ థ్రెడ్ ఇన్ జావా ఈజ్ ఏ లైట్ వెయిట్ సబ్ ప్రాసెస్ దట్ హ్యాస్ ఇట్స్ ఓన్ పాత్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. లైట్ వెయిట్ సబ్ ప్రాసెస్. ఇప్పుడు మనం ఇక్కడ ఎంఎస్ వర్డ్‌లో టెక్స్ట్ రెండరింగ్ అనేది ఒక సబ్ ప్రాసెస్, స్పెల్ చెకింగ్ ఒక సబ్ ప్రాసెస్, ఆటో సేవింగ్ ఒక సబ్ ప్రాసెస్ అనుకున్నాం కదా! సో, జావాలో ఈ సబ్ ప్రాసెస్‌లని ఏమంటామంటే మనం థ్రెడ్ అంటాం. సో, దట్ మీన్స్ ఇప్పుడు జావా లాంగ్వేజ్‌కి వచ్చినప్పుడు ఏంటిది ఇప్పుడు ఇది? దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ వన్ థ్రెడ్. ఇప్పుడు టెక్స్ట్ రెండరింగ్ అనేది ఒక థ్రెడ్. అండ్ స్పెల్ చెకింగ్ అనేది ఒక థ్రెడ్. అండ్ ఆటో సేవింగ్ అనేది ఇంకొక థ్రెడ్. అంటే ఈ సబ్ ప్రాసెసెస్‌లనే మనం జావా లాంగ్వేజ్‌లో ఏమంటామంటే ఒక థ్రెడ్ అంటాం. సో, ఇది థ్రెడ్ అంటాం కాబట్టి దాన్ని మనం ఏం చేసినామంటే ఈ థ్రెడ్ సింబల్ తోటి చూపించడం జరిగింది ఇక్కడ. అంతే. ఈ తాడు లెక్క ఒక తాడు లెక్క మనం దీన్ని చూపించడం జరిగింది. సో, ఈ సబ్ ప్రాసెస్ ఇవి థ్రెడ్స్ అనమాట. నెక్స్ట్ లైట్ వెయిట్ అంటున్నాం. లైట్ వెయిట్ అని ఎందుకు అనుకుంటున్నామా అంటే మనం దీన్ని సో ఇప్పుడు ఈ ప్రతి థ్రెడ్ కూడా మనకు ఏమవుతుంది సేమ్ మెమొరీని ఆక్యుపై యూజ్ చేసుకుంటున్నాయి. ర్యామ్లో ఎంఎస్ వర్డ్ రన్ అవ్వడానికి ర్యామ్లో అది ఏ మెమొరీని అయితే వాడుకుంటుందో అదే మెమొరీని ఈ థ్రెడ్ వాడుకుంటుంది, ఈ థ్రెడ్ వాడుకుంటుంది, ఈ థ్రెడ్ వాడుకుంటుంది. సపరేట్ మెమొరీలు అవసరం లేదు వీటికి. ఎంఎస్ వర్డ్ కోసం ఏదైతే మనం ఆక్యుపై చేసినామో అదే మెమొరీని వాడుకుంటుంది. అండ్ ఈ మూడు కూడా ఒకటే సిపియూని వాడుకుంటున్నాయి, డిఫరెంట్ సిపియూలని వాడుకోవట్లేదు. ఓకే. సో, అందుకని ఏందంటే దీన్ని లైట్ వెయిట్ అంటాం అనమాట. ఇది ఒక చిన్న కాన్సెప్ట్. దీన్ని ఇంకాస్త మనం ఎలాబొరేట్ చెప్పొచ్చు. ఇప్పుడు మనకు అవసరం లేదు. జస్ట్ లైట్ వెయిట్ అంటే నేను ఈ 2 పాయింట్స్‌ని బేస్ చేసుకొని చెప్తున్నాను అనమాట. బట్ ఇక్కడ మనం మల్టీ ప్రాసెసింగ్‌కి వచ్చినప్పుడు ఏమైతుందంటే సపరేట్ సిపియూలు వాడుకుంటున్నాయి అండ్ సపరేట్ మెమొరీలని వాడుకుంటున్నాయి. ప్రతి ప్రాసెస్ కూడా సపరేట్ మెమొరీలను వాడుకుంటున్నాయి. సపరేట్ సిపియూలను వాడుకుంటున్నాయి. కాబట్టి దీన్ని హెవీ వెయిట్ అంటాం. బట్ మనకు ఎంఎస్ వర్డ్‌కి వచ్చినప్పుడు ఏందంటే ఒక్కొక్క థ్రెడ్ సేమ్ సిపియూని వాడుకుంటున్నాయి అండ్ సేమ్ మెమొరీని వాడుకుంటున్నాయి. కాబట్టి దీన్ని మనం లైట్ వెయిట్ అంటాం అనమాట. అండ్ ఇట్ ఈజ్ ఏ సబ్ ప్రాసెస్. అంటే ఒక ప్రాసెస్ లోపల ఇంకొక చిన్న ప్రాసెస్లు వాటిని కాబట్టి సబ్ ప్రాసెస్లు అంటాం. జావాలో ఈ సబ్ ప్రాసెస్లో మనం ఏమంటామంటే థ్రెడ్ అంటాం అనమాట. ఓకే. జావా లాంగ్వేజ్. అయితే ఇప్పుడు ఇక్కడ ఒకటే థ్రెడ్ రన్ అవుతుందా? మనం ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు ఎంఎస్ వర్డ్ అనేటువంటి ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఒకటే థ్రెడ్ ఉందా అంటే ఇక్కడ మల్టిపుల్ థ్రెడ్స్ ఉన్నాయి. సో, ఈ మల్టిపుల్ థ్రెడ్స్ ఉంటే దీన్ని ఏమంటామంటే మనం మల్టీ థ్రెడింగ్ అంటాం అనమాట. అంటే మల్టీ థ్రెడింగ్ ఇన్వాల్వ్స్ రన్నింగ్ మల్టిపుల్ థ్రెడ్స్ విత్ ఇన్ ఏ సింగిల్ ప్రాసెస్. ఇది సింగిల్ ప్రాసెసే కదా! సింగిల్ సిపియూలో మనకి ఏమవుతుంది మల్టిపుల్ థ్రెడ్స్ ఒకేసారి రన్ అవుతున్నాయి. అండ్ ఇదేంది అలౌవింగ్ ఫర్ కాంకరెంట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ టాస్క్స్. కాంకరెంట్ అంటే ఒకేసారి ఎగ్జిక్యూట్ అనమాట విత్ ఇన్ దట్ ప్రాసెస్. షేరింగ్ మెమొరీ అండ్ రిసోర్సెస్. ఇక్కడ ఏం జరుగుతుంది మెమొరీని షేర్ చేసుకుంటున్నాయి ఇవి మూడు కూడా. అంతే కదా! టెక్స్ట్ రెండరింగ్, స్పెల్ చెకింగ్, ఆటో సేవింగ్ ఇవి మూడు కూడా ఏంది ఇదే మెమొరీని ఆక్యుపై యూజ్ చేసుకుంటున్నాయి కాబట్టి షేరింగ్ మెమొరీ జరుగుతుంది అండ్ షేరింగ్ రిసోర్సెస్ని కూడా అంటే ఉన్నటువంటి ఒక్క సిపియూనే ఇవి మూడు కూడా వాడుకుంటున్నాయి. అంటే షేరింగ్ రిసోర్సెస్ కూడా జరుగుతుంది. సో, ఇది మనకు మల్టీ థ్రెడ్డింగ్. మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నా. మల్టీ ప్రాసెసింగ్ అంటే ఏంటిది, మల్టీ థ్రెడ్డింగ్ అంటే ఏందో ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో, ఈ మల్టీ థ్రెడ్డింగ్ అనేది ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకు చాలా తక్కువ టైంలో ప్రోగ్రామ్ని మనం రన్ చేయొచ్చు. నెక్స్ట్ మెమొరీని అవి షేర్ చేసుకుంటున్నాయి అండ్ రిసోర్సెస్ని కూడా పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటున్నాయి అనమాట. సో, అయితే ఇప్పుడు ఇవి మనం చాలా సాఫ్ట్వేర్స్ ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని డెవలప్ చేయడం జరిగింది. అయితే ఇంతవరకు మనం జావాలో రాసినటువంటి ఏ ప్రోగ్రామ్ కూడా మనం ఈ కాన్సెప్ట్ని ఉపయోగించి ఇంతవరకు మనం ప్రోగ్రామ్స్ రాయలేదు. బట్ ఈ కాన్సెప్ట్ని ఉపయోగించి రాయటం వల్ల మనకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయని మనం అనుకున్నాం కదా! ఇప్పుడు మనం కొన్ని అనుకున్నాం. సో,
ఇంత అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు మనం కూడా ఈ జావా ప్రోగ్రామ్ని ఈ థ్రెడ్ అనేటటువంటి కాన్సెప్ట్ను ఉపయోగించి రాసినాం అనుకోండి, మనకు కూడా బెనిఫిటే కదా. సో అంటే ఇది మనం రాసిచ్చిన మనం సాఫ్ట్వేర్ తయారు చేసినప్పుడు ఈ కాన్సెప్ట్ తోటి మనం సాఫ్ట్వేర్స్ తయారు చేసినాం అనుకోండి, తక్కువ టైంలో ప్రోగ్రామ్ రన్ అవుతున్నది, తక్కువ టైంలో మనకు అవి సాఫ్ట్వేర్లో మన రిసోర్సెస్ ఎట్లన్నీ ఉపయోగించుకొని మనకు అది అవుట్పుట్ ఇస్తుంది అనుకోండి. ఇట్లా మనం రాసి ఒక సాఫ్ట్వేర్ని ఇట్లా తయారు చేసి మనం మన క్లయింట్లకి ఇచ్చినాం అనుకోండి, మన క్లయింట్ కూడా ఏది హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా. తక్కువ టైంలో ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నప్పుడు తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా, రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకొని. సో అంటే ఇది మనము అవకాశం ఉంటే ఈ విధంగా ఈ మల్టీ థ్రెడ్డింగ్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ప్రోగ్రామ్స్ రాయగలిగితే సో దట్ ఈజ్ గుడ్. సో అంటే ఇప్పుడు మనం ఇక నుంచి మనం ఏం చేయాలి అంటే సాఫ్ట్వేర్స్ తయారు చేసేటప్పుడు అవకాశం ఉంటే ఈ మల్టీ థ్రెడ్డింగ్ని బేస్ చేసుకొని ప్రోగ్రామ్స్ రాసే ప్రయత్నం చేద్దాం. అది ఎట్లా రాయాలి, ఏంటిది, ఒక థ్రెడ్ ఎట్లా క్రియేట్ చేస్తాము, మల్టిపుల్ థ్రెడ్స్ ఎట్లా క్రియేట్ అవుతాయి, ఈ ప్రోగ్రాంలో మనం మెయిన్ మెథడ్లో నుంచి అవి రన్ అయ్యేటప్పుడు, ఏ ప్రోగ్రామ్ అయినా మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అయ్యింది, ఈ మెయిన్ మెథడ్ నుంచి రన్ అయ్యేటప్పుడు ఒక్కొక్క థ్రెడ్ ఎట్లా కాల్ అవుతుంది, ఏంటిది, ఇదంతా కూడా మనము రాబోయేటటువంటి వీడియోస్లో చూద్దాం. సో మీకు బేసిక్గా థ్రెడ్ అంటే ఏంది, మల్టీ థ్రెడ్డింగ్ అంటే ఏంది, ప్రాసెస్ అంటే ఏంది, మల్టీ ప్రాసెసింగ్ అంటే ఏంటిది, బేసిక్గా మీకు కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, మిగతాయి మనం దీన్ని బేస్ చేసుకుని ప్రోగ్రామ్స్ ఎట్లా రాయాలి ఏంటిది అనేది మనం నెక్స్ట్ వీడియో నుంచి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.